महाराष्ट्र में राहुल गांधी झूठ बोलते हैं, कहते हैं कि हम हर महिला को हर महीना 2500 रुपीस हम डिपॉजिट करते हैं महालक्ष्मी स्कीम के अंदर। ये झूठ है, सरासर गलत है। मैं राहुल जी से सवाल करता हूं, उनसे डिमांड करता हूं, आप आइए तेलंगाना, एक महिला मुझे मिलाइए, दिखाइए जिनको आपकी गवर्नमेंट ने 2500 रुपया महीना आज तक दिया हो इस 11 महीने में। मैं पूछना चाहता हूं राहुल जी से, आप जो यहां पे झूठ बोल के महाराष्ट्र में सियासी फायदे के लिए आप कोशिश कर रहे हो, इसमें एक भी 300 करोड़ खर्च करके जो आप कैंपेन कर रहे हो तेलंगाना प्रजा की धन के साथ, इसमें एक भी अगर सच्चाई है क्या, आप एक बार अपने आप से इंट्रोस्पेक्ट कर लेना। मैं दूसरी बात भी कहना चाहता हूं, వీళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ హైకమాండ్ మోడీ గారు అంటా ఉన్నారు ఏటీఎం అయిపోయింది తెలంగాణ। ఎస్, రాహుల్ గాంధీ कांग्रेस पार्टी की तेलंगाना हैज बिकम एटीएम। मैं मोदी जी से पूछना चाहता हूं, मोदी गारिని అడుగుతా ఉన్నా, మరి తెలంగాణ ఏటీఎం అయితే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము నిన్న నెల కిందట రాసినాం మీ కేంద్ర మంత్రి గారికి ఉత్తరం, డీటెయిల్గా రాసినాం। ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను, ప్రతిపక్షంలో ఉన్నాను, రేపు నా కుటుంబ సభ్యులు ఎవరైనా కంపెనీ పెట్టారనుకోండి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పెట్టారు, 4 ఏళ్ల తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత నేను క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాను అనుకోండి, మరి నేను క్యాబినెట్లో మంత్రిగా ఉండి నా బంధువులకు సంబంధించి నా కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీకి నేరుగా 1100 కోట్ల వరకు 1000 కోట్ల వరకు ఇస్తే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? అది తప్పు కాదా? ఈరోజు జరుగుతున్నది తెలంగాణలో అదే। పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు క్యాబినెట్ సమావేశంలో కూర్చుంటారు, రేవంత్ రెడ్డి గారి బావమరిదికి 1100 కోట్ల వరకు, పొంగులేటి గారికి 4350 కోట్ల వరకు, ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదా? ఆర్టికల్ 191 సెక్షన్ 1 బ్రీచ్ కాదా, ఉల్లంఘన కాదా? నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా। ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే క్లాస్ కింద గతంలో మహామహులు తమ పదవులు కోల్పోయారు। ఈరోజు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మీద పెట్టిన కేసు ఇదే కేసు కదా, తమ వారికి అస్మదీయులకు బంధుమిత్రులకు లాభం చేకూర్చారనే కదా ఆయన మీద పెట్టిన కేసు। మరి అదే కేసు ఇవాళ నేను అడుగుతున్నా బీజేపీ వాళ్ళని, మీరు రేవంత్ రెడ్డి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఎందుకు పెట్టడం లేదు అని నేను అడుగుతా ఉన్నా, సమాధానం చెప్తారా? ఒకవైపు మీరే చెప్తారు తెలంగాణ ఏటీఎం అయింది, మరి తెలంగాణ ఏటీఎం అయితే కేంద్రం నిష్క్రియాపరంగా ఎందుకున్నది, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు మీరు వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేయడం లేదని నేను అడుగుతా ఉన్నా। చివరిగా నేను గుర్తు చేసేది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద చాలామంది ఉద్యోగాలు పోయినాయి, సోనియా గాంధీ గారు పదవి వదులుకోవాల్సి వచ్చింది, అశోక్ చవాన్ గారు పదవి వదులుకోవాల్సి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు కూడా పదవి వదులుకోక తప్పదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పదవి పోక తప్పదు। ఎందుకంటే కౌన్సిల్లో కూర్చొని, క్యాబినెట్లో కూర్చొని, క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని నువ్వే అప్రూవల్ చెప్పి తర్వాత నీ కంపెనీకి నువ్వే ఇచ్చుకుంటే అది డైరెక్ట్గా ఉల్లంఘన కాదా అని నేను అడుగుతా ఉన్నా। అందుకే నేను ఈ బడా కాంట్రాక్టర్లు నడుపుతున్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు అడుగుతున్నారు నిన్న పొంగులేటి గారు మీకేం పని ఢిల్లీలో అంటున్నాడు, అంటే ఢిల్లీకి వచ్చి 26 సార్లు 26 పైసలు దేని అసమర్థుల కంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము ఢిల్లీకి వస్తాం, ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న కేంద్రంలోని అధికారుల్ని, కేంద్రంలోని సంస్థల్ని, ప్రెస్ని కలుస్తాం, దేశ ప్రజల దృష్టికి మీ మోసాన్ని తీసుకొస్తాం। మీకెందుకు భయం అవుతుంది మేము ఢిల్లీకి వస్తే, మీకెందుకు ఇబ్బంది అవుతుందని నేను అడుగుతా ఉన్నా। ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, मैं रिक्वेस्ट करना चाहता हूं इलेक्शन कमीशन ऑफ इंडिया को भी कि आप महाराष्ट्र और तेलंगाना की जो बॉर्डर एरिया है इसमें आप भी और चेक पोस्ट लगाओ, क्योंकि आज तेलंगाना एटीएम बन गया कांग्रेस के लिए। महाराष्ट्र के इलेक्शन में काफ़ी सारा पैसा आज तेलंगाना से वहाँ तक महाराष्ट्र तक बह रहा है, అక్కడ దాకా వరద బారుతా ఉంది ఇవాళ డబ్బులది, ఖచ్చితంగా వాళ్ళు కూడా పరిశీలించాలి ఎలక్షన్ కమిషన్ కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా। ఇంకొక మాట కూడా నేను చివరిగా చెప్తా ఉన్నా, ప్రభుత్వ వైఫల్యాలను మేము చీల్చి చెండాడుతుంటే, వీళ్ళ స్కామ్లు ఒకటి తర్వాత ఒకటి బయట పెడుతుంటే వీళ్ళకు దడబట్టుకుంది। సివిల్ సప్లై స్కామ్ ఉంది, నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి సంబంధించిన లీలలు నెక్స్ట్ వస్తాయి, అన్నిటికీ ఢిల్లీకి వస్తాము, బరాబర్ వస్తాము, ఢిల్లీలో తప్పకుండా ఇక్కడ విచారణ సంస్థలను కలుస్తాం, 100% మీ భరతం పడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఇంకొక మాట కూడా నేను చెప్పి నేను ముగిస్తాను, ఇవాళ వసూళ్లు బెదిరింపులు రాష్ట్రంలో నిరాటంకంగా సాగుతున్నాయి రేవంత్ రెడ్డి వచ్చినాక। ఇది నేనన్న మాట కాదు, స్వయంగా భారత ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతున్న తెలంగాణలో అని చెప్పారు. నేను అడుగుతున్నా